కానీ 2023 నవంబర్ 30 తెలంగాణ ఎన్నికల్లో డిసెంబర్ 3వ తారీఖు జరిగిన లెక్కింపులో బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు జరగబోతున్న నేపథ్యంలో వ్యవస్థీకృతంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డ విభాగం సిట్ వాళ్ళ కార్యాలయాన్ని డిస్మాంటిల్ చేసి ఆ సాక్ష్యాధారాల మొత్తాన్ని ధ్వంసం చేసి హార్డ్ డిస్కుల మొత్తాన్ని డ్యామేజ్ చేసి ఈ విధ్వంసకాండకి పాల్పడ్డ నేపథ్యంలో ఈ అంశం అధికారికంగా వెలుగు చూసింది. అధికారికంగా వెలుగు చూసిన తర్వాత వెల్లడవుతున్న వాస్తవాలు ఒక్కొక్కటి వింటుంటే విస్తు గొలిపే వాస్తవాలు వెల్లడవుతూ ఉన్నాయి. నేటి ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఇంటి సమీపంలో ఉన్న కారులో ఆ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసి ఆయన ఇంటి లోపల బెడ్రూమ్ సంభాషణలతో సహా వీళ్ళు విన్నారు అని అంటే చివరికి వాళ్ళ ఇంట్లో ఫోన్లు మాట్లాడుకోవటం కూడా వాళ్ళు అవాయిడ్ చేసే పరిస్థితులకి వాళ్ళకి అనుమానాస్పద కదలికల నేపథ్యంలో వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు అని అంటే వారి వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం కలిగే విధంగా వ్యక్తిగత సంభాషణలు కూడా వీళ్ళు విన్నారు అని అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి?